పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సహజం కదా. ఎన్డీఏగా ఏర్పడిన తర్వాత నిజానికి బీజేపీ అగ్రనాయకులు అందరు కలిసి ఒక భారీ ఎత్తున సభలు పెట్టే పరిస్థితి అంతగా లేదు. కానీ వీళ్ళిద్దరైతే కొంత విరామం తీసుకున్నా మళ్ళీ సభలు పెడుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. నామినేషన్లు కూడా ఈరోజే వేస్తున్నట్టుగా నేను చూశాను. సో ఒక ఘట్టం అవుతుంది. కానీ ఈ సభల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు, పవన్ కళ్యాణ్ మాట్లాడడంలో ఆయన ఆవేశము, ఆయన శేషేంద్ర శర్మ కవిత్వాలు చెప్పడము, తన ఆత్మకథకు సంబంధించిన రెఫరెన్సులు, ఇవన్నీ మామూలుగా ప్రజలకు అలవాటయ్యాయి. కోపతాపాలు, అలాగే జగన్ ప్రభుత్వం తప్పులు, ఇసుక ఇవన్నీ చేస్తుంది, దానివల్ల చాలా డబ్బు వాళ్ళు దోచుకుంటున్నారు లాంటి ఆరోపణలు అవి కూడా ఆయన చేస్తారు. ఓకే. ఆయన ప్రసంగంలో ఎక్కడ కేంద్ర ప్రభుత్వం అని దేశానికి ఒకటి ఉందని, నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నారని, ఆయన ఆంధ్రప్రదేశ్కు ఆయన ప్రభుత్వం న్యాయం చేయలేదని, తనే చెప్పిన పాచిపోయిన లడ్డు ప్యాకేజ్ అనే పాచిపోయిన లడ్డు ఇచ్చింది నరేంద్ర మోదీ, తెచ్చింది తన పక్కనున్న చంద్రబాబు అని, ఇలాంటి వాస్తవాలు ఆయన ఎప్పుడు చెప్పరు. ఓకే. కానీ సమస్య ఇప్పుడు ఎన్డీఏగా ఏర్పడిన తర్వాత బీజేపీ ఒక ఎన్నికల ప్రణాళిక విడుదల చేసింది. తెలుగుదేశం 6 గ్యారంటీలు ఇవేదో చాలా అసాధారణమైనవని వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ వాగ్దానాలు, హామీలు, పథకాలు గతంలో అనేకం చూసినవే. ఇప్పుడు మళ్ళీ ఒక 6 గ్యారంటీలు తీసుకొని వచ్చారు. ఈ 6 గ్యారంటీలు పవన్ గ్యారంటీలు కలిపి ఒక కొత్త ఫార్ములాతో వస్తామన్నారా? అది ఇంతవరకు జరగలేదు. ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఏపీకి ఒక ఉమ్మడి మేనిఫెస్టో ప్రణాళిక ఇచ్చే అవకాశం లేదు, మేము ఆలోచన లేదని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పారు. ఇదంతా ఒక పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ కూటమిలో సీట్లు కొంచెం ఎక్కువైనప్పటికీ కూడా ఆయన యొక్క పాత్ర, ఆయనకున్న ఇస్తున్న స్థానం రీత్యా జూనియర్ భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పెద్ద వాగ్దానాలు, పెద్ద మాటలు చెప్పడమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అందులో కీలకమైంది, మొన్న నేను చూస్తూ ఉంటే, సరే ఆయన తీవ్ర భాషలో వైసీపీ నాయకులు ఒక పేర్నినో ఇంకొక జోగి రమేష్నో తిట్టారు. సరే వాళ్ళు కూడా, ముఖ్యంగా జోగి రమేష్ చాలాసార్లు అంతకంటే తీవ్రమైన భాషలో తిట్టి ఉంటారు కాబట్టి, కొడాలి నాని కూడా తిట్టి ఉంటాడు కాబట్టి ఆయన కూడా తిట్టాడు, వాళ్ళు కూడా తిట్టారు. దానికి దీనికి సరే అని మనం సరిపెట్టుకోవచ్చు. అవి పెద్ద మారే అవకాశం కూడా లేదు. ఇంకా ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఆయన ఇంకా ఆవేశపడుతూ ఉంటారు, ఊగిపోతూ కూడా ఉన్నారు అప్పుడప్పుడు. హక్కు ఆయనకు ఉంది కదా, ప్రజాస్వామ్యం. ప్రచారంలో తన భావాన్ని, తన ఉద్రేకాన్ని కన్వే చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఓకే. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, తన చేతుల్లో లేని, ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడని మాటలు మాట్లాడటం. టీడీపీ వాళ్ళ చర్చలు లేకపోతే వాళ్ళు చెప్పుకునే మాటలు అట్లాంటివి చూస్తే స్పష్టంగా కింది తరగతి వాళ్ళు పథకాల కారణంగా వైసీపీతో, జగన్తో ఉంటారు. మనం మధ్యతరగతి, పై తరగతిని ఆకర్షించాలి, వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలని వాళ్ళు అనుకుంటున్నారు. మధ్యతరగతి అన్నప్పుడు ఉద్యోగులు ముఖ్యంగా వస్తారు. ఉద్యోగులకు సంబంధించిన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ను కాంగ్రెస్ రద్దు చేసింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం దాన్ని మరింత దారుణంగా మార్చింది. ఇప్పటికి కూడా అదేమీ మళ్ళీ పునరుద్ధరించే ఆలోచన లేదు. దేశంలోనూ అలాగే ఆంధ్రప్రదేశ్లోనూ కూడా ఉద్యోగులు అనేక రూపాయల్లో ఆందోళన చేసినా ఏ ప్రభుత్వం కూడా మళ్ళీ ఇవ్వడానికి సిద్ధపడలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఓపీఎస్ తెస్తానని చెప్పారు, ముఖ్యమంత్రి అయినాక తేలేదు. దాని మీద ఉద్యోగులు ఆందోళన ఇదంతా చేస్తే సమయం విరమింపజేశాక సమయం తీసుకొని ఒక జీపీఎస్ అనే కొత్త ఫార్ములాను తీసుకొచ్చాడు. ఈ జీపీఎస్కు కొంతమంది ఒప్పుకున్నా, ఎక్కువ మంది దీనికి ఒప్పుకోలేదు. ఆ ఒప్పుకున్న వాళ్ళు కూడా తర్వాత అనుభవంలో మేము చూసి చెప్తామన్నారు. ఓపీఎస్ అన్నదే ఇప్పటికీ ఉద్యోగుల యొక్క ఏకైక డిమాండ్గా ఉంది. చంద్రబాబు నాయుడు గతసారి కానీ ఈసారి కానీ ఓపీఎస్ ఇస్తానని చెప్పలేదు. బీజేపీ కేంద్రంలో విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా ఓపీఎస్ ప్రసక్తే లేదు, అసలు లేదు. ఉద్యోగులు, కార్మికులకు సంబంధించిన అనేక అంశాలు దాంట్లో లేవు. మధ్యతరగతి ఓట్లు తమకు ప్రధానమని భావిస్తున్న టీడీపీ, జనసేన
ఈ అంశాలను దాటవేస్తే కుదరదు. అలానే ఓపీఎస్ ఇస్తాము అని మాట ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు కానీ అంతకుమించి నరేంద్ర మోదీ కానీ సిద్ధంగా లేరు. దేశ ప్రధాని ఆయన కాబోయే ముఖ్యమంత్రిగా చెప్పేది ఈయనను చంద్రబాబును. వీళ్ళిద్దరూ చెప్పండి, పవన్ కళ్యాణ్ చెప్పడం ఏంటండి? పవన్ కళ్యాణ్ ఈ ప్రసంగాల్లో నాకు మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు, ఓపీఎస్ ఇస్తానని హామీ ఇవ్వను, కానీ ఒక పరిష్కారం చూడడానికి మటుకు నేను తప్పకుండా చొరవ తీసుకుంటాను దాని మీద అని ఇలాగా జగన్మోహన్ రెడ్డి చెప్పి దాన్ని పూర్తిగా మానేశారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పడం లేదు. అసలు పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని సీట్లలో ఎవరున్నారు, వాళ్ళు తర్వాత కూడా ఆయనతోనే ఉంటారా, మూడోది ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఉంటారా, ఇవన్నీ ప్రభుత్వం వస్తే నేను చెప్తుంది ఎన్నికల తర్వాత. అందులో పవన్ కళ్యాణ్ సే ఎంత? పైగా అండర్ ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ, నేను చాలాసార్లు ఈ మాట చెప్తున్నాను, మోదీ గారి స్ఫూర్తిదాయకమైన నాయకత్వంలో మనం పొత్తు పెట్టుకున్నాము, ముందుకు పోతాము, మేలు చేస్తాము, అనుసరిస్తామని చెప్తున్న ఎన్డీఏ మోదీ మాట వింటుందా, పవన్ కళ్యాణ్ మాట వింటుందా? మోదీ చెప్పలేదే బీజేపీ ప్రణాళికలు ఎక్కడ. పైగా కార్మికుల హక్కులు ఇవన్నీ తీసేయడం, దీంట్లో కేంద్ర ప్రభుత్వం చాలా ముఖ్య పాత్ర, చాలా ఎక్కువగా పనిచేసింది, కార్పొరేట్ల వైపు మొగ్గుతుందని పేరు తెచ్చుకుంది. ఆ కూటమిలో చంద్రబాబు కంటే ముందే పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మరి అటువంటి పవన్ కళ్యాణ్ ఓపీఎస్ గురించి నేను ఏదో చేస్తానని చెప్పడం ఏంటండి? అంటే ఇది కేవలము జరగనిది ఏదో జరగబోతుంది అని ఎందుకు ఉద్యోగ వర్గాలను, మధ్యతరగతిని ఆశ పెట్టేటటువంటి, ఇంకా చెప్పాలంటే భ్రమ పెట్టేటటువంటి ప్రయత్నం చేయటం. అలాగే వాళ్ళు ఇది చేశారు, ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞలో కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రత్యేక హోదా లేదు, విశాఖ ఉక్కును కాపాడడం లేదు, అలాగే కొన్ని వర్గాలకు రిజర్వేషన్ సాధించడం లాంటివి కూడా దాంట్లో లేవు. ఓపీఎస్ కూడా లేదు, ఓపీఎస్ కూడా లేదు అందులో లేని చాలా విషయాలు. ఒకటి ఉంది, అమరావతి కూడా అందులో లేదని నేను ఎందుకు అంటున్నానంటే, అందరికీ ఆమోదయోగ్యమైన ఒకే రాజధాని ఉంది అందులో. అంటే ఏంటనమాట, ఒకే రాజధానిగా అమరావతి అని చెప్పడం లేదు, అందరికీ ఆమోదయోగ్యమైన, రేపు అందరికీ వేరేది ఆమోదయోగ్యమైతే అదైనా పర్వాలేదు అని పవన్ కళ్యాణ్ అక్కడ కొంత మినహాయింపు ఇస్తున్నారనమాట. ఇక్కడ సమస్య ఏమొస్తుంది అంటే, మొదటిగా వైసీపీ వాళ్ళు వైజాగ్ అది చెప్పినప్పుడు చిరంజీవి గారు దాన్నేమో ఆయన వ్యక్తిగత హోదాలో పూర్తిగా స్వాగతించారు. పవన్ కళ్యాణ్ విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని చేస్తానని ఆయన ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికల్లో ఆయన ఉత్తరాంధ్రలో కొంచెం వాళ్ళ సంబంధాలు ఉన్నాయని ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, సభలు కూడా పెడుతూ ఉంటారు. కాబట్టి విశాఖను కాదనడము ఆయనకి ఇష్టం లేదు, అమరావతిని అని సూటిగా చెప్పడం ఇష్టం లేదు. సో అందరికీ ఆమోదయోగ్యమైన ఒకే రాజధాని, అంటే ఒకే రాజధాని మీద స్ట్రెస్ తప్ప ఆ రాజధాని అమరావతి అని కాదు. అమరావతి ఎంత కట్టాలనేది వేరే, నిజానికి ఆ విషయం మనం విడిగా చర్చించాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక్కడ పరిధి మించిన, అలాగే అమలు కాని, తన చేతుల్లో లేని అంశాలు హామీ ఇవ్వటం మటుకు బొత్తిగా అవసరం లేని పని. ప్రతిపక్ష నాయకుడిగా లేదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా కాకినాడలో సభ పెట్టి 2019కి ముందు ప్రత్యేక హోదా ఇట్లాంటి అంశాలు మాట్లాడారు. కానీ ఇప్పుడైతే విశాఖ ఉక్కు గురించి కూడా ఆయన సూటిగా ముందుకు రావట్లేదు. తను రాకపోగా కార్మికులు రాలేదు, నేను పిలిచినా కానీ వాళ్ళ మీద నింద వేస్తున్నారు. కాబట్టి ఈ ధోరణి మారాల్సి ఉంటుంది. ఆయన ఒకటేమో ఆవేశము మంచిదే, కానీ అదే సమయంలో శృతి మించినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటే చర్చ వాటి చుట్టూ నడుస్తుంది. నేను ఇక్కడ ఒకటి స్పష్టంగా చెప్తున్నా, ఆయన గురించి, ఆయన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడడాన్ని నేను ఏ రోజు సమర్థించలేదు, అందరికంటే ముందు ఖండించాను, ఇప్పటికీ నేను దానికి కట్టుబడి ఉన్నాను. కానీ అదే సమయంలో బీజేపీతో, టీడీపీతో, అంటే పాలించిన వాళ్ళతో, పాలిస్తున్న వాళ్ళతో అంతగా బంధం పెట్టుకొని ఆ విధానాలను గురించి ఏమీ మాట్లాడకుండా, భవిష్యత్తు గురించి ఏమీ చెప్పకుండా ఏదో ఉన్న ప్రభుత్వాన్ని దించటం తప్పకుండా ప్రజాస్వామ్యంలో హక్కు, మీరు ఆ విధంగా చేయొచ్చు. కానీ మీరు కొత్తగా తెచ్చే ప్రభుత్వం, తేవాలనుకుంటున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? మీ రూట్ మ్యాప్ ఎవరిది? సో ఈ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ జవాబు చెప్పాలి. తనకు రూట్ మ్యాప్ లేదు. ఆయన మొదట బీజేపీ రూట్ మ్యాప్ కోసం చూస్తున్నాను, వాళ్ళు ఇవ్వట్లేదన్నారు. తర్వాత బీజేపీ రాలేదు కాబట్టి నేను తెలుగుదేశంతో కలిశాను, వాళ్ళని కూడా తీసుకొని వస్తానన్నారు. అంటే మీరు బీజేపీ రూట్ మ్యాప్,
టీడీపీ రూట్ మ్యాప్ తప్ప పవన్ రూట్ మ్యాప్ ఏం లేదు. మీకు రూట్ మ్యాపే లేనప్పుడు మీరు ఓపీఎస్ లాంటివి, అలాగే మతతత్వం లేదు ఉండదు అనేటివి ఎలా మాట్లాడతారు? బీజేపీ తరఫున మతం గురించి మాట్లాడడానికి మీకేమీ హక్కులు లేవు. అది బీజేపీ నాయకులు చూసుకోవాల్సిందే. ఇంకా చంద్రబాబు నాయుడు ఆయన కమిట్ అయినవే అనేక సమస్యలు. ఆయన ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఆయన్ను తెస్తామని చెప్పుకుంటూ మీరు ఓపీఎస్ గురించి చెప్పడం ఎందుకు? కాబట్టి నేను అంటుంది ఒకటే, అనవసరమైనటువంటి ఆశలు పెట్టకండి ఓటర్లకు. అలాగే అసహనం అనేదాన్ని పేరుతో అవతరాలు చేస్తున్నారు కాబట్టి నేను అంతకంటే అసహనం చూపిస్తాననేది కూడా బొత్తిగా ఉపయోగం లేని విషయం. సంస్థాగతంగా జనసేనను పటిష్టంగా చేసుకొని ప్రజలకు దగ్గర అయితే కొంతలో కొంత ఉపయోగం. సరే, ఎవరు సలహాలు ఇవ్వకూడదు అని అడిగారు కాబట్టి నేనేం సలహాలు ఇవ్వట్లేదు. నేను కేవలం నా అభిప్రాయం వ్యాఖ్యానం చేస్తున్నాను అంతే. చూద్దాం మరి మిగిలిన కొద్ది రోజుల సభల్లో అయినా కానీ రాష్ట్ర ప్రయోజనాలు అంటున్నారు కాబట్టి ప్రయోజనకరమైన మాటలు ఏమైనా మాట్లాడతారా చూద్దాం.